హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధర్మశాలలో జరిగిన 5వ టెస్టులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఏకకాలంలో సెంచరీలు చేసి చరిత్ర నెలకొల్పారు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత క్రికెట్ జట్టు అనూహ్యంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 218 పరుగులకే పరిమితమైంది. బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 20 ఓవర్లలో వారు టీ20 శైలిలో దాదాపు 80 పరుగులు చేశారు. జైస్వాల్ 57 పరుగుల సహకారం అందించారు. మార్క్వుడ్ సహా ఇంగ్లాండ్ బౌలర్ల నోరు మూయించిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ తొలి రోజు అర్ధ సెంచరీకి చేరువైంది. రెండవ రోజు అతను తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాడు. చివరకు తన 60వ టెస్టు మ్యాచ్లో 12వ సెంచరీని పూర్తి చేశాడు. శుభ్మన్ గిల్ కూడా ముఖ్యమైన పాత్రను పోషించాడు. రోహిత్ శర్మకు మద్దతుగా మరియు అతని సెంచరీని కూడా చేరుకున్నాడు. ఇరువురు ఆటగాళ్ల భాగస్వామ్యం భారత్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడమే కాకుండా గణనీయమైన ఆధిక్యతకు వేదికగా నిలిచింది. టెస్ట్ క్రికెట్లో 4100 పరుగులకు పైగా చేసిన రోహిత్ శర్మ సెంచరీ అతని కెరీర్లో మైలురాయిగా నిలిచింది. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇంగ్లాండ్ మ్యాచ్లో సవాలుగా మారింది. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ల సెంచరీలు భారత విజయాన్ని సాధించడమే కాకుండా ధర్మశాలలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్పై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. వారి భాగస్వామ్యం, వ్యక్తిగత ప్రదర్శనలు భారత క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పాయి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్